అంతర్జాతీయ రాజకీయాల్ని ఎలా కదిలిస్తుందంటారు? అట్ ద సేమ్ టైం మనం ఇతర దేశాలతో సంబంధాలను ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలంటారు? ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచ మీడియాలో లేదా భారత్ మీడియాలో కూడా కొంతమంది రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా ఈ మూడు పార్టీలు మూడు పక్షాలు ఒక కూటమిగా ఏర్పడి మిగిలినటువంటి కలిసి వచ్చేటువంటి దేశాలన్నింటినీ కూడా కలుపుకొని అమెరికా విసురుతున్నటువంటి సవాల్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, ఎందుకు ఎదుర్కోకూడదు అనేటువంటి ఒక ఆలోచనని ప్రోబ్ చేస్తుంది. దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అటువంటి పరిస్థితే కనుక వచ్చేట్లయితే డొనాల్డ్ ట్రంప్ కానీ లేదా అమెరికా గద్దె మీద ఎవరున్నా కానీ ఇప్పుడున్నటువంటి వైఖరిని మార్చుకొని మన దేశాన్ని పూర్తిగా శత్రు దేశంగా మార్చుకునేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తగ్గి రాజీకి వస్తారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం అనేటువంటిది సైనికంగా లేకపోతే ఆర్థికంగా ఇతరత్ర బలంగా లేకపోయినప్పటికీ ఒక ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని మౌలు చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నది. అటువంటిది రష్యా, చైనా, భారత్ మూడు కలవడం అంటే ప్రపంచ రాజకీయాలనే ఒక విధంగా శాసించేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని మరి చేతులారా అమెరికా కొని తెచ్చుకుంటుందా? నాకైతే అటువంటి అభిప్రాయం లేదు. ఖచ్చితంగా అమెరికా లొంగి మళ్ళా మన దేశాన్ని ఏదో విధంగా దగ్గర చేయడానికి లేదా మన దగ్గరకు రావడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలని మనం ఏమాత్రం తోసిపుచ్చకూడదు. సో రష్యాతో మనకున్నటువంటి సంబంధాలు ఈ సంక్షోభంలో ఎస్పెషల్లీ దీని నుంచి బయటపడాలి అని అంటే మనం ఏదైతే రష్యాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ని మనము కంటిన్యూ చేస్తున్నామో అవి చాలా హెల్ప్ అవుతాయంటారు. ఖచ్చితంగా మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కాదు, మనకి రక్షణ ఒప్పందం ఉంది కదా. రష్యా తోటి 71లో మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతుగా అమెరికా వాడు సప్తమ నౌకాదళాన్ని తెచ్చాడు బంగాళాఖాతంలోకి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ సుముక్త పోరాటానికి మనం మిలిటరీని పంపించాం. దాన్ని దెబ్బతీయడానికి అప్పుడు సప్తమ నౌకాదళాన్ని పంపించి భారతదేశం మీద దాడి చేస్తాం అనేటువంటి హెచ్చరికలు చేసినప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ సోవియట్ తోటి సంప్రదించి ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. ఏమిటి రక్షణ ఒప్పందం అంటే భారతదేశం మీద ఎవరైనా దాడి చేసేట్లయితే సోవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంది. అదేవిధంగా సోవియట్ మీద ఎవరైనా దాడి చేసేట్లయితే భారత్ కూడా దాని పక్షాన పాల్గొంటుంది. అటువంటి రక్షణ ఒప్పందం ఇప్పుడు కూడా కొనసాగుతుంది, రష్యాతో కొనసాగుతా ఉంది. అందుకే ఒప్పందాన్ని నుంచి బయటపడటం లేకపోతే దాన్ని తప్పుకోవడం అంటే భారతదేశానికి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మన మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నదే కదా. కానీ ఒక్కసారిగా షిఫ్ట్ కావడం అంటే అమెరికా చేతిలో మన జుట్టు మనమే ఇచ్చినట్టు. అటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ప్రభుత్వాల్లో ప్రధానమంత్రులుగా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వానికి నడిపేటువంటి కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవైతే అంగీకరించవు. సో ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అన్డౌటెడ్లీ మన దేశంలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులపై ఈ ప్రభావం అయితే చాలా పడుతుంది. సో దీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఊతం ఇవ్వాలి వాళ్ళకి? అండ్ అలాగే మన దేశంలో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, ఇవన్నీ హెల్ప్ అవుతాయంటారు వాళ్ళకి? అవి ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల్లో అవి ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. అందుకని ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన పరిశ్రమలను ఎంఎస్ఎంఈలను కావచ్చు లేకపోతే ఇతర పరిశ్రమలు కావచ్చు కాపాడుకోవాలి, వాటి ఉత్పత్తుల్ని జనం చేత కొనుగోలు చేయించాలంటే ఇప్పుడు కార్పొరేట్ల మీద పన్ను విధించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు సిన్ గూడ్స్ అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా వంటి మీద 40% మేము విధిస్తున్నాము, డిస్కరేజ్ చేయడానికి అంటున్నారు కదా. మరి భారతదేశంలో గడిచినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 70 మందిగా ఉన్నటువంటి శతకోటీశ్వర్లు బిలియనియర్స్ 284 మందికి పెరిగారు. మరి ఇంతమంది బిలియనియర్స్ పెరిగినప్పుడు వాళ్ళతో పాటు మిగిలినటువంటి ధనికులు కూడా ఉంటారు. వాళ్ళ మీద పన్నులు వేసి లేకపోతే కార్పొరేట్ ట్యాక్సులు పెంచి ఖజానాకి అవసరమైనటువంటి రాబడిని చేకూర్చుకొని ఇప్పుడు జిఎస్టి స్లాబ్స్ మేము రెడ్యూస్ చేస్తా ఉంటున్నారు కదా. ఈ జిఎస్టీ స్లాబ్స్ అనేటువంటి వాటికి 18% అనేది చాలా ప్రమాదకరమైన పెద్ద మొత్తం మన నుంచి గుంజుతా ఉంది.
Yeah. దాన్ని ఇంకా తగ్గించి ఆ విధంగా గవర్నమెంట్ కాంపెన్సేట్ చేసుకుంటే వస్తువుల ధరలు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి. ఉత్పత్తులు పెరిగిన తర్వాత మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం, ఉపాధి, ఈ విధమైనటువంటి ఒక సైకిల్ ప్రారంభమవుతుంది. ఆ సైకిల్ ప్రారంభమైనప్పుడే అమెరికా కానీ లేదా మరొక దేశం కానీ మనల్ని బెదిరించేటువంటి పరిస్థితి ఉండదు. చైనా వాళ్ళు అదే చేస్తున్నారు. 2018లో డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రారంభించిన తర్వాత, ఒక ట్రంప్ కాకపోతే ఇంకోటి ఎవడైనా కానీ ఇదే పని చేస్తాడు అమెరికా గడ్డ మీద ఉన్న తర్వాత. అందుకని మన ప్రత్యామ్నాయం మనం చూసుకోవాలని చెప్పేసి ఇంటర్నల్ గా వాళ్ళ కన్జంప్షన్ ని పెంచుకోవడంతో పాటు ఇతర మార్కెట్లని వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. రైట్. మనం ఆ విషయంలో చాలా లేట్ గా ఇప్పుడు మనకి అంటే మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాం అన్నట్టుగా ఇప్పుడు మనం ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాల్లో ఎంత మేరకు సఫలం అయితే అంత మేరకు ఉపయోగం జరుగుతుంది. ఈ లోపల సైమల్టేనియస్ గా ఇంటర్నల్ కన్జంప్షన్ కూడా మనం పెంచుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. రైట్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.